నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తవుతుంది దీక్షా దివాస్. అంటే ఇప్పుడు మన కేసీఆర్ గారి త్యాగ ఫలితమే అనుకోవచ్చు. ప్రత్యేక తెలంగాణ వచ్చింది, ఇప్పుడు మనము ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాము అంటే. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ చేసింది ఏమీ లేదు, సోనియమ్మ పెట్టిన భిక్ష ఇది అంటున్నారు. ఇది నిజమంటారా? దీనికి మీరేమంటారు? ఫస్ట్ అయితే నేను మాట్లాడేది ఏంటంటే, మా బాపు దీక్ష దివస్ రోజు ప్రతి ఒక్కరికి తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ తీసుకొచ్చిన బాపుకు పాదాభివందనము. మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారమ్మా. అంటారు కదా, ఒక సామెతను తెలంగాణ దాంట్లో, మాట్లాడేటోడు కడప దాటుడు. వాడు ఒట్టి మాటలు. వాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు, ఏమున్నాడు, అసలు రేవంత్ రెడ్డి అనే అంటారు కదా పురుగు ఎక్కడున్నదో ఎవరికి తెలియదు. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఒక మంచి బందరు లడ్డు అంటారు కదా, తిరుపతి లడ్డు లాగా అయిన తర్వాత వచ్చి తెలంగాణ గురించి మాట్లాడే పిచ్చి కుక్క రేవంత్ రెడ్డి. అంటే ఆ బందర్ లడ్డును కూడా, తిరుపతి లడ్డును కూడా మా సోనియమ్మనే కదా తయారు చేసింది అంటున్నారు. మరి అది వాస్తవం? నా మాట వినండి అమ్మ. సోనియమ్మ ఎవరు, ఎక్కడికి నుంచి వచ్చింది? ఇటలీ. ఆమె తెలియంది ఏం లేదు. రేవంత్ రెడ్డి ఒక గుంపు మేస్త్రి, తనకి ఏమీ తెలియదు. ఏ పార్టీలో ఎక్కడ షెల్టర్ దొరుకుతుందో, ఎక్కడైతే తనకు బాగుంటుందో అందులోకి వెళ్ళిపోయేటోడు రేవంత్ రెడ్డి. ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి, లీడర్ అన్నారు. ఒక నాయకుడు కేసీఆర్. నాయకుని గురించి మాట్లాడమంటే మాట్లాడతా, ఒకరు బ్రోకర్ గురించి మాట్లాడమంటే నేను మాట్లాడలేడు. వాడు ఒక బ్రోకర్. ఫస్ట్ మా పార్టీలోనే ఉండేవాడు. మా నుంచి తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి మళ్ళీ మధ్యలో పోయిండు. ఎక్కడెక్కడనో తిరుగుతుంటాడు. అట్లాంటి వాళ్ళు 100 మంది 100 మాటలు మాట్లాడేటోళ్ళ గురించి జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ బిడ్డలకు కూడా లేదు. మరి తెలంగాణ ప్రజలు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఎంచుకున్నారంటే మన పిచ్చి మాటలు ఇట్లనే నోటికి దురదతోని మాట్లాడిండు కాబట్టి వాళ్ళు కూడా మార్పు 3 జెండల రంగు. ఒకసారి తెలంగాణ సోనియమ్మ అని ఒక సెంటిమెంటు, ఒక భూతాల రాణి ఆమెను బాగా దుమ్ము దులిపి ఒక మహిళ అని కూడా చూడకుండా సోనియా గాంధీని తిట్టినోడే ఈరోజు తెలంగాణ తల్లి అంటున్నాడు. తెలంగాణ తల్లిని ఎప్పుడంటే అప్పుడు బూతులు తిడతాడు, తర్వాత తల్లి అయిపోతుంది దానికి. ఆయన ఇష్టం ఎప్పుడు ఉంటే అట్లా, వానికి నోరుకి ఎట్లొచ్చింది అట్లా. అప్పుడేమో తిట్టిండు, ఇప్పుడేమో తెలంగాణ తల్లి అయిపోయింది. రేపొద్దున మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాడు. కోర్టు కేసు వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళీ దయ్యం అయిపోతుంది సోనియా గాంధీ. అంటే ఇప్పుడు అధికారంలో లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం మరి దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇంకా బీఆర్ఎస్ పుంజుకోబోతుంది. అధికారంకు దీనికి సంబంధం లేదమ్మా. మీకు ఒకసారి నేను కరెక్ట్ చెప్తున్నా. దీనికి అధికారానికి బీఆర్ఎస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ అనేది ఏంది? పార్టీ. తెలంగాణ తీసుకొచ్చిండ్రు ఎవరు? కేసీఆర్ బాపు. తెలంగాణ చేర్పేస్తాడా ఇప్పుడు అధికారం లేకపోతే? తెలంగాణ పేరు మారుస్తారు ఎవరైనా? మార్చరు కదా. మళ్ళీ మార్చినప్పుడు కేసీఆర్ని ఎట్లా మర్చిపోతారు? పార్టీ అనేది, అధికారం అనేది వస్తుంటుంది పోతుంటుంది. కానీ తెలంగాణ చరిత్రలో తెలంగాణ తీసుకొచ్చిన బాపును ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాదాభివందనం చేసుకోవాల్సింది. ఇది మాకు ప్రత్యేకంగా, నేను ఓల్డ్ సిటీ కాబట్టి మాకు తెలంగాణ గురించి ఏందో మాకు తెలుసు. తెలంగాణ గురించి ఇది రజాకర్లది అంటారు, అది అంటారు. ఆంధ్ర వాళ్ళు ఎంతోమంది, ఎన్నో భాషల వాళ్ళు, ఎంతో ప్రాంతీయ వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతారు. అప్పుడు మేము ఆంధ్ర వాళ్ళ చేతులలో, ఒకప్పుడు మా నాన్న సర్వే డిపార్ట్మెంట్ చెప్పేది, అమ్మ ఆంధ్ర వాళ్ళు మనను, తన పొజిషన్ పెద్దదైనా కానీ ఆంధ్ర వాళ్ళ చేతి కింద గులాంగిరిగా ఉన్నాం తల్లి అని చెప్పేది. ఆ బాధ నాకు తెలుసు కాబట్టే ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ను నేను దేవుని కన్నా ఎక్కువ పూజిస్తాను. అయితే ఇప్పుడు మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన తీసుకొచ్చారు అనేది అందరికీ తెలిసిన, అది నిజము, వాస్తవం కూడా. కానీ చాలా వరకు మార్పులు తీసుకొచ్చారు, చాలా కార్యక్రమాలు చేపట్టారు. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా అవి ఒక కారణంగా లేవు అంటే అవన్నీ అబద్ధంగా, అంటే తను సంపాదించుకోవడానికి, తను వెనకేసుకోవడానికే, కొన్ని కోట్లు గడించడానికే ఈ కార్యక్రమాలు చేపట్టాడు అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి అవన్నీ నేను మార్పులు చేస్తున్నాను అని చెప్పేసి కూడా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాడు. దానిపైన అమ్మమ్మ కార్యక్రమాలు అంటే నేను ఒకటి చెప్తా. ఈరోజు కాళేశ్వరం ఒక కార్యక్రమమ్మా. అది కూడా అన్న మాట వినండి. కాళేశ్వరం ఒక కార్యక్రమమ్మా. అంటే కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం బంద్ చేసుకున్నాడా కేసీఆర్? ఆయన చేతిలో ఇంట్లో ఒక రిమోట్ ఉందా? ఈరోజు గురుకుల పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు రేవంత్ రెడ్డి? సిగ్గు శరం ఏమైనా ఉండాలి నీకు. 50 నుంచి 60 మంది పిల్లలు చనిపోయినరు. ఫుడ్ లేదు, పురుగులు అన్నం తింటున్నారు, ఎలుకలు
లాట్రిన్ పోయింది అందులో పిల్లల దాంట్లో ఉండి అవి తింటున్నారు. ఫస్ట్ అవి చూసుకోరా తండ్రి నువ్వు. రేవంత్ రెడ్డికి మార్పు అనేది ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు మార్పు ఏమన్నాడు? 10 సంవత్సరాలు బాపు తెలంగాణను నంబర్ 1 చేసిండు. ఒకప్పుడు బాపు కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పుడు మాది ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మా చేతిలో పెట్టినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే అది చూసుకోండి ఫస్ట్. అప్పుడు నిధులు లేవు, నియామకాలు లేవు, విద్యుత్ లేదు, నీళ్లు లేవు, ఇవన్నీ ఎక్కడుండే? మొత్తం కరువు కాటకాలలో తెలంగాణ ఉండి ఈరోజు నంబర్ 1 తెలంగాణను చూసి నువ్వు ఏం మాట్లాడుతున్నావురా నాయనా, నువ్వు ఎక్కడున్నావురా నాయనా? అప్పుడు ఈ 10 సంవత్సరాలు నువ్వు ఎక్కడున్నావు? ఏ గవర్నమెంట్లో నువ్వు ఎక్కడున్నావు? వానికాలు వీనికాలు పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. గుంపు మేస్త్రిలాగా అయ్యి నువ్వు ఇక్కడ ఈరోజు వచ్చి కేసీఆర్ బాపు ఇంకొకటి చెప్తున్నా, బాపు కేసీఆర్ని తిట్టినందుకే ఈరోజు వాడు ముఖ్యమంత్రి అయ్యిండు. బాపు కేసీఆర్ పేరు తీసుకొని బతికిండు కాబట్టే 10 సంవత్సరాలు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. అబద్ధాలపు దొంగ రేవంత్ రెడ్డి. అబద్ధం అనేది ఏందో వాని నోట్లకించి మాట్లాడితే బూతులు మాట్లాడితే ఈరోజు ఎంత నష్టపోయినామో ప్రజలకు అర్థమైపోయింది. బూతులు ఒక రేంజ్లో వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఆ ఎంజాయ్ 1 ఇయర్లో తెలిసిపోయింది. మా ఎంజాయ్ మేము ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కార్యకర్తలు కూడా ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేది అధికారం కోల్పోయారు కాబట్టి అధికారం కోల్పోయిన ఆ పిచ్చితనంలో వాళ్ళే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు మమ్మల్ని బ్యాడ్ చేయడానికి అంటున్నారు. బ్యాడ్ చేయడం ఏముందమ్మా? 10 సంవత్సరాలు మీరు అభివృద్ధి కనిపిస్తలేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజలను ఒక్కటే అడుగుతున్నా. ఈరోజు ప్రజలు చాలా తెలివిమంతులు. తెలంగాణ ప్రజలు ఏదో కొంతమందిని అమాయకంగా ఎన్ని నోట్లు పోయినాయి అమ్మ? మాకు 1.2 పోయింది అంతే. లగచర్లలో జరిగిన ఘటన కూడా బీఆర్ఎస్ఏ సృష్టించింది. ప్రతి ఒక్కటి బీఆర్ఎస్ఏ సృష్టిస్తుంది. ఇక ముందు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే బీఆర్ఎస్ఏ సృష్టిస్తుంది. నీకు దమ్ముంటే మొగోని అంటావు కదా, రండ అని వేరే వాళ్ళు అంటావు కదా, నువ్వు మొగోను అయితే ఈ మా తాటికి నువ్వు తట్టుకొని మళ్ళీ నీ గవర్నమెంట్ తెచ్చుకో, చూద్దాం బిడ్డ అప్పుడు నువ్వు మొగోనువే కాదు అని నేను చెప్తాను. ప్రతి ఒక్కటి ఆపోజిషన్లో ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? ఎన్ని బూతులు తిట్టినావు నువ్వు? ఆ రోజు కేసులు పెట్టినట్టు నువ్వు ఎక్కడ ఉంటుంటివిరా? ఈరోజు ఎన్ని తిట్లు తిట్టలేదమ్మా? పాత అన్ని రికార్డ్స్ తీయండి మీరు. ఎన్ని బూతులు తిట్టిండు, ప్రతి ఒక్కరిని తిట్టిండు వాడు. బాబా కేసీఆర్ని తిట్టని రోజు లేదు. ఈ రోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మంచి పదవిలో ఉన్నాక కూడా మళ్ళీ మంచి పనులు చెయ్యి. ఈరోజు హైడ్రా ఎట్లా తెచ్చినావురా నువ్వు? హైడ్రా ఎక్కడికి నుంచి వచ్చిందిరా? ఎవడు అడగాలి? ఇప్పుడు హైడ్రా ఎందుకు బంద్ అయిపోయింది? పెద్దోళ్ళతో సంచులు మూటలు మూసుకొని ఢిల్లీకి పంపించి మోదీకి పంపించిన తర్వాత ఈరోజు మళ్ళీ బంద్ చేసుకొని కూర్చొని మళ్ళీ హైడ్రా బంద్ చేసినాం. రమ్మని మా ఓల్డ్ సిటీకి రమ్మని, కిషన్ బాగ్ రమ్మని. ఎక్కడ వాని అంటారు కదా బుల్డోజర్ల కింద వాన్నేసి తొక్కేస్తాం. ఇప్పుడు ఎందుకు బంద్ అయింది? అంటే ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళకి అందరికీ నష్టపరిహారం ఇస్తాడా? ఎందుకు ఇస్తలేడు? మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరినైతే పెట్టిండో రంగనాథంది వాని ఎందుకు ఇల్లు కూలగొడతలేడు? ఎవడైతే చెప్పిండో వాని ఇల్లు కూలగొట్టు, నీ ఇల్లు కూలగొట్టుకో, నీ తన్నది ఇల్లు కూలగొట్టుకున్నా మీరు మళ్ళీ సంపాదించుకుంటారు రా నాయన. గరీబోళ్ళు ఎక్కడికి నుంచి పోతారు? ఎక్కడ పోయి సంపాదించుకుంటారు గరీబోళ్ళు? వాడి జీవితాంతం కష్టపడి వాడు సంపాదించుకున్నది ఆ వాల్యూ ఇప్పుడు ఎందుకు బంద్ చేసినావు? హైడ్రా ఎట్లా బంద్ చేస్తావు నువ్వు? బంద్ చేసినావు అంటే వాళ్ళకందరికి నష్టపరిహారం హైడ్రా బంద్ చేసినావు కదా పెద్దోళ్ళ జోబులు నింపుకోవడానికి. ఇవన్నీ ఒక శాంపుల్ చేసిండమ్మా. ఇదంతా పెద్ద కుట్ర, హైడ్రా పేరు మీద పెద్ద కుట్ర. చైనాకు పోవడం కూడా చైనా గురించి తెలుసా వీనికి? 50 సంవత్సరాలు కష్టపడితే అక్కడ నది అనేది కట్టిండ్రు. ఫార్మా కోసం కూడా ఇప్పుడు అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఫార్మా కోసం ఒక మహిళ చూపించింది కదా, చాకలి ఆమె చూపించింది కదా, అట్లా చేయమని చెప్పండి మహిళలకు. ఎవడు అడిగిండమ్మా ఫార్మా? ఇప్పుడు మంచి పంటలు పండించుకుంటున్నాం, నంబర్ 1 ఉండే భూమి, అవన్నీ నీళ్లు లేవు, వాళ్ళకు కరెంటు లేదు. మళ్ళీ పాత కాంగ్రెస్ తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. పాత కాంగ్రెస్ 50 సంవత్సరాలకు వెనకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈరోజు అది తీసుకొని రమ్మనండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి జనాలకు పోయి మాట్లాడమని, మార్పు అనేది ఏందో చూపిస్తారు. అదే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల గురుకులాలలో కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కావచ్చు, ఇప్పుడు దాదాపు మొన్న చూసుకున్నట్లయితే మాగనూరులో 46 మంది విద్యార్థులు వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ తోటి హాస్పిటల్ పాలయ్యారు. కానీ ఇదంతా కూడా బీఆర్ఎస్ చేసిన కుట్రనే అంటున్నారు. అయ్యో అమ్మ, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పచ్చకామర్లకు మొత్తం తెలుసు కదా, పచ్చకామర్లు అంటే ఏందో? పచ్చకామర్లు అంటే తెలుసు కదా, అది పసకలు, వానికి మొత్తం కళ్ళంటే పచ్చగా. ఇప్పుడు ఏది చేసినా బీఆర్ఎస్ఏ అంటుండు. ఇంతకుముందు ఏది చేసినా మంచి పనులు చేసినా తెలంగాణ నంబర్ 1 ఉంటే బీఆర్ఎస్ఏ ఉండే. ఈరోజు ఏది నష్టం వచ్చినా బీఆర్ఎస్ఏ అంటుండు. మళ్ళీ ఈడేం పీక్తున్నాడా?
ఈడేం చేస్తున్నాడు? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంటే పట్టుకోమనండి. ఎవడు చేస్తున్నాడో వాళ్ళని పట్టుకోమను. అధికారం నీ చేతిలో ఉన్నది, హోమ్ మినిస్టర్ నీ చేతిలో ఉన్నది, విద్యాశాఖ నీ చేతిలో. 8 మంత్రులు నీ కింద పెట్టుకొని ఏం చేస్తున్నావు? పీకుతున్నాడా అని అడుగుతున్నాం మేము ఇప్పుడు. ఏం పీకుతున్నామో అడుగుతున్నాము. ఒక అధికారం నీ చేతిలో ఉంది కదా, అధికారం మా చేతిలో లేదు కదా. బీఆర్ఎస్ చేస్తే పట్టుకోమనని, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని లోపటేయమని చెప్పండి. ఇవన్నీ ఒట్టి మాటలమ్మా. వానికి అసమర్థత పాలన, కాంగ్రెస్ పాలన అని మళ్ళొక్కసారి చూపించిండ్రు. సీనియర్స్ ఎక్కడ పోయినరు? కాంగ్రెస్ సీనియర్స్ అందరు ఎక్కడ పోయినరు? మినిస్టర్స్ అందరు ఈరోజు కొండా సురేఖకు నోటీసులు పంపించిండ్రు. నోటు దురుసుతోని మాట్లాడింది, మహిళలకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది కాబట్టి ఈరోజు కోర్టు మళ్ళా చివాట్లు పెట్టి మళ్ళీ కోర్టు రమ్మని చెప్పింది. డిసెంబర్ 12కు పొమ్మని చెప్పండి. మహిళలను ఎట్లా అంటే అట్లా బస్సులదేందమ్మా ఎట్లా ఇష్టం ఉన్నట్టు. ఈరోజు ఒక కండక్టర్ డ్రైవర్ దిగిపోయినరు. నిన్న ఒకటి వీడియో మీరు చూడండి. ఇష్టం ఉన్నట్టు బస్సులు లేవు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలకు జీతాలు లేవు, పెన్షన్లు లేవు, రైతు బంధు లేదు, ఇవన్నీ అడుగుతుంటే బీఆర్ఎస్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద ఏదో ఒకటి పిచ్చి వాగుతున్నాడు వాడు. అంతకు మించి ఇంకేం వాగుతలేడు. చివరిగా ఒకటి అడుగుతాను, అంటే ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నారు దీక్షా దివాస్ అనేది. అంటే ఆయన దీక్ష చేయడం బట్టే ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆయన ధైర్యం చేయబట్టే ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఇంకా దానికి తక్కువేం లేదు. మరి అంత గొప్ప మహనీయుడు కేసీఆర్ గారి గురించి మీ మాటలు. కేసీఆర్ గురించి మాట్లాడేంత స్థాయికి కూడా నేను లేనమ్మా. ఎందుకంటే మా అమ్మ ఉద్యమకారురాలు. 1964లో అమ్మ కూడా జైలుకు పోయింది. కాబట్టే ఈరోజు ఈ ధైర్యము ఇదంతా బాపు కేసీఆర్ది. మేము ఓల్డ్ సిటీ చాలా చాలా అంటే చాలా లోపట ఉంటాం మేము. నిజామియాకు బాపు కేసీఆర్ 15 కోట్లు ఇచ్చిండు. ఫస్ట్ సీఎం మా ఇంటి ముందుకు వచ్చిర్రు. ఆ రోజు ఆయనను చూసి అంటే మా నాన్న మా అమ్మ వాళ్ళ నుంచి నాకు వచ్చింది బాపు కేసీఆర్ ఒక దేవుడు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నేను ఇంకా రాలేదు. ఆయన మాత్రం నాకు దేవుడు, ఖచ్చితంగా దేవుడు, తెలంగాణ గాడు అంతే. ఎందుకంటే మాట్లాడాలంటే కూడా ఆ స్థాయికి పోవాలి మనం. ఆయన స్థాయికి పోయి నేను మాట్లాడేంత శక్తి నాకు లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది రేవంత్ రెడ్డిలు వచ్చినా వాళ్ళను టక్కర్గా కట్ చేసుకుంటా, తల నరుక్కుంటా పోతాం, తొక్కుకుంటా, బుల్డోజర్ల కింద వానే దొక్కేస్తా. ఓల్డ్ సిటీకి రమ్మని చెప్పండి. కేసీఆర్ గారు ఒకవేళ మిమ్మల్ని కలిస్తే, అంటే మీరు ఆయనను కలిసి అదృష్టం వస్తే ఏం ఖచ్చితంగా నన్ను కలిసిండ్రు బాపు కేసీఆర్ మాట్లాడిండ్రు. అమ్మ ఎట్లున్నావు అన్నాడు. బాపు బాగున్నా అని చెప్పిన. ఫామ్ హౌస్కి పోయినప్పుడు గత 3-4 నెలల నుంచి కింద పోయినట్టుని ఫోన్ చేస్తానమ్మా అన్నాడు. చాలు నాకు అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.